తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతుందా అంటే నిన్న మొన్న చూసుకుంటే మనం కవిత గారు అరెస్ట్ చూసాం. అయితే ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మసిది, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతుందేమో అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒకే కుటుంబంలో చూస్తున్నాం మనం. ఇప్పుడు చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. అయితే ఇదే కోవలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అన్న కొడుకు పేరు కూడా వినిపిస్తుంది, తేజేశ్వరరావు అని చెప్పేసి తన పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటారు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సహజంగా వాళ్లే కాకుండా అధికారంలో ఉన్న కుటుంబ సభ్యులే కాకుండా దగ్గర బంధువులు కూడా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కన్నారావు, తేజస్వరరావు అనేవాళ్ళు కానీ ఇంకొక ఆమె ఉంది, వాళ్ళ అన్నగారు అమ్మాయి, వీళ్ళు ఎప్పుడు పెద్దగా కేసీఆర్ గారి కుటుంబానికి సన్నిహితంగా లేరు, మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా సరే వీళ్ళ కార్యక్రమాలు ఏదో వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళ వ్యాపారాలు ఏదో వీళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు మరీ లేనాళ్ళు ఏం కాదు, వాళ్ళకి కూడా కొన్ని వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కన్నారావు అనే వ్యక్తి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఏదో ఒక పరిశ్రమకు చెందిన ఒక 2 ఎకరాలని కబ్జా చేసి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే కూడా ప్రీకాస్ట్ వీటితో షీట్స్తో అది కూడా పగలగొట్టారని ఒక ఆయన కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే మరి అది ఆధారాలు లేకుండా అయితే కంప్లైంట్ చేయరు కదా. అందులోనూ మాజీ ముఖ్యమంత్రికి అన్న కొడుకు అయినప్పుడు ఎంతో కొంత ఆయనకి వాల్యూ ఉంటుంది కదా. కాబట్టి కొంత ఇందులో వాస్తవం ఉందని అనుకోవాలి. లేదంటేనేమో ఆ భూమిలో ఏదైనా ఇతనికి కూడా కొంత షేర్ ఉందా, వివాదం ఏదైనా ఉందా అనేది అనుకోవాలి. కొంత అవకాశం ఉందా అనుకోవటానికి. కానీ అట్లా ఒక్కోసారి పూర్తిగా కూడా వాళ్ళకి ఏ హక్కు లేకపోయినా ఏదో మనం రుబాబ్ చేస్తే మనం ఆక్రమించుకోవచ్చు అనే ప్రయత్నం మీద కూడా జరిగి ఉండొచ్చు. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆదిబట్ల పోలీసుల పరిధిలో ఉందంటున్నారు. వాళ్ళు కూడా పోలీసు రిపోర్ట్ ఇచ్చారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ నిజానిజాలు బయటకు వస్తే కానీ తెలియదు. అది క్రిమినల్ కేసు. ఎట్లా అంటే ఆ ల్యాండ్లోకి ట్రెస్పాస్ అవ్వటం ఒకటి, వాళ్ళు ఆక్రమించడం, దురాక్రమణ చేయటం, తర్వాత అక్కడున్న ప్రహరీ గోడను కూల్చేయటం. కాబట్టి ముందు క్రిమినల్ కేసు బుక్ చేస్తారు. ఆ తర్వాత ల్యాండ్ ఎవరిది స్థలం అనేది యాజమాన్యానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా కనుక డౌట్లో పడితే అప్పుడు సివిల్కి సూట్గా వాళ్ళు నిలబడి చెబుతారు కోర్టుకి. లేదు స్పష్టమైన ఆధారాలు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తికి ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు ఈయన మీద కేసు బుక్ చేస్తారు క్రిమినల్గానే. కాబట్టి మనం ఆదిబట్ల పోలీసులు ఇంకా 2-3 రోజుల్లో దాంట్లో కూడా నిజ నిర్ధారణ చేసి దాని వివరాలు బయటకు వస్తాయి. ఒకవేళ కనుక అందులో ఆయన తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే పూర్తిగా ఉంది. అదే సార్, ఇప్పుడు చూస్తుంటే లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయింది. ఈ అరెస్ట్ తర్వాతనే వీళ్ళ ఇంట్లో అంటే మామూలుగానే ఫస్ట్ నుంచి కూడా అవినీతి జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి కొంతమంది ప్రభుత్వ అధికారులు అంటే ఏవైతే పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గత ప్రభుత్వం అన్ని చేసిందని చెప్పి తను కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసి మనం చూసాం. అయితే ఇప్పుడు మరి కల్వకుంట్ల ఫ్యామిలీ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? మరి అట్లా ఏం లేదు, అది చాలా కేసెస్ మీరు అన్నట్టయితే వస్తాయమ్మా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఇలాంటివి జరగలేదని కాదు, చాలా జరిగినాయి. అవి ఒకటొకటిగా బయటకు వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. కొన్ని ఏమో ఆధారాలు లేకుండా ఆ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, సపోజ్ ఇప్పుడు నీలాంటి వాళ్ళనో నాలాంటి వాళ్ళనో కిడ్నాప్ చేసి రాయించేసుకున్నారనుకోండి, ఇక దాని మీద ఫైట్ చేయడానికి ఉండదు. మనం సంతకం పెట్టినట్టు మనమే పెట్టాము కరెక్ట్గాను. తర్వాత వాళ్ళు డబ్బు చెల్లించినట్టుగా ఏదైతే అఫీషియల్ పేమెంట్ ఉంటుందో అది వాళ్ళ డిమాండ్ డ్రాఫ్ట్ మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు, డబ్బులు కనబడుతున్నాయి. కానీ కిడ్నాప్ను ప్రూవ్ చేయడానికి వాళ్ళు మనకి ఇన్ని రోజుల తర్వాత కష్టం అవుతాయి. అట్లాంటివి కొన్ని తప్పుకోవచ్చు, కానీ కొన్ని అవకాశాలు దొరికే ఛాన్సెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ డబ్బులు అక్రమార్జన అనేది ఇప్పుడు ఆయన ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు, నేను జాతీయ స్థాయిలో పార్టీ పెడుతున్నాను, ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు కూడా నేను ఫైనాన్స్ ఇచ్చి దేశకి నేత అవుతాననే మాట చెప్పాడు. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కవిత గారి అరెస్ట్లో కూడా ఆ డబ్బులు ఏదైతే అక్కడ లిక్కర్ స్కామ్లో తెచ్చిన డబ్బుల్ని ఫలానా సాట మీరు పెట్టుబడి పెట్టారని ఈడీ వాళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళు డెనై చేయలేని పరిస్థితి, అందుకు సంబంధించిన ప్రూఫ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ అమౌంట్నే ఇక్కడ వాడారనేది, లేకపోతే చూపించాలి కదా ఆల్టర్నేటివ్గా మీకు సోర్స్ ఎక్కడ ఉందని. ఇలా ఎంత జాగ్రత్తగా చేసినా కూడా కొన్ని నేరాలు బయటపడతాయి.
అట్లాగే ఈ కన్నర వాళ్ళకి సంబంధించినవి కూడా ఏమైనా కొన్ని రావచ్చు. వీళ్ళకన్నా ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో నుంచి తర్వాత కేసీఆర్కి బాగా ఆత్మీయంగా ఉండే వాళ్ళ వైపు నుంచి ఎక్కువ కేసులు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత చేయగలిగిన స్తోమత వీళ్ళకి లేదు, ప్రభుత్వ మద్దతు కూడా వీళ్ళకి లేదు ఎవరికి, కేసీఆర్ వాళ్ళ అన్న పిల్లలకి. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒకటి అర్రా ఏదైనా చిన్న చిన్నవి చేస్తే చేశారేమో, కానీ ఎక్కువ శాతం వీళ్ళ వైపు నుంచి వస్తాయి. మీరు ఊహించినట్టుగా కేసీఆర్ గారి కుటుంబం నుంచే వస్తాయి. అది కూడా ఈ లోక్సభ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా కొంతమంది బయటకు వస్తారు. ఎందుకంటే ఇంకా పార్టీకి ఏమైనా పట్టుందేమని చూస్తున్నారు. ఒకవేళ కనుక ఎక్కువ సీట్లు అసలు గెలవలేదనుకోండి, 0 సీట్లు గెలిచిందనుకోండి, అసలు గెలవలేకపోయినప్పుడు ఇంకా బయటకు వస్తారు చాలామంది. ఇదిగో మాకు ఇలా జరిగింది. ఇప్పుడు నయీం మీద తర్వాత ఎన్ని బయటకు వచ్చినాయి, అసలు నయీం కేసు కూడా పెద్ద వివాదం ఉంది. నయీం ఆస్తులన్నీ ఏమైనాయి అని డైరీ ఉండేది, డైరీలో ఆస్తులు కూడా చాలా దొరికినాయి. అవన్నీ కూడా పెద్దలు మింగేశారు. నగదు కానీ, బంగారం కానీ, డైమండ్స్, ఇంకా చాలా వాల్యుబుల్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని వందల వేల డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఆడి దగ్గర. అప్పుడు సీజ్ చేశారు. అవన్నీ కూడా సర్దేసుకున్నారని వాళ్ళ కుటుంబానికి అయితే వెళ్ళాలి, నయీం కుటుంబానికి. అది మరి పోలీస్ ఆఫీసర్స్ తీసేసుకున్నారా, లేకపోతే మంత్రులా, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా తీసేసుకున్నారా అనే వివాదం కూడా, అనుమానాలు కూడా ప్రజల్లో చాలా. అంటే ఈ రోజు కూడా అది బయటపడలా. ఇప్పుడు ఏదైనా రేపు ఏదన్నా మళ్ళీ దాన్ని ఫ్రెష్గా దర్యాప్తు చేసి అసలు రైడ్ అయినప్పుడు ఏం దొరికినాయి ఏంటి అనేది బయటికి తీస్తే కానీ ఇవన్నీ కూడా రావు. తర్వాత బినామీలుగా ఎవరు మార్చేసుకున్నారో అతని ఆస్తులను అన్న ప్రూఫ్లు కూడా దొరకాలి. బినామీగా మార్చిన అంతకుముందు నయీం పేరు మీద ఉన్నాయనుకోండి, తెలిసిపోతుంది, అక్కడ తెలుస్తుంది. అట్లా కొన్ని క్లూస్ దొరికే అవకాశం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు. అంటే మనం నిన్న కూడా విన్నాం ఏంటంటే కవిత గారి హస్బెండ్ పేరు కూడా వినిపించింది, అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా కేటీఆర్ పేరు కూడా వినిపించింది, ఆ తర్వాత హరీష్ రావు గారి పేరు కూడా వినిపించింది. సో నిజంగానే వీళ్ళ ఫ్యామిలీ అంటే చాలామంది ఏంటంటే కుటుంబ పాలన చేసి తెలంగాణని దోచుకున్నారు, 1000 కోట్ల ఆస్తులు దండుకున్నారు అని చెప్పేసి అయితే వార్తలు ఉన్నాయి. అందులో వాస్తవం ఉందంటారా లేదంటారా అసలు? మరి ఇప్పుడు వాళ్ళు ఓడిపోవటానికి కూడా కారణం అదే కదమ్మా. వాళ్ళ మంచి పరిపాలనే ఉండి ప్రజలకు కనుక వాళ్ళ మీద సదభిప్రాయం ఉంటే ఓడిపోవాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అనే దాంట్లో వివాదం అయితే లేదు కదా. మరి చేశాడు, అయినా ఓడిపోయాడు అంటే పరిపాలన సరిగ్గా లేదనే కదా. అంటే ప్రజల మధ్యలోకి రాలేదు, ప్రజల అవసరాలు తీర్చలేదు, అభివృద్ధికి అంటే ఏదైనా కష్టం ఉంది అంటే ప్రజల్ని కలవలేదు అసలు. అది అట్లా ఉండి అది కాకుండా కూడా వీళ్ళే ఆస్తులు, అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు మేలు జరగలేదు అనేది కూడా ఉంది. అట్లా ఇప్పుడు ఆమె అంతకుముందు రెంటెడ్ ఇంట్లో ఉండేది, పెద్ద ప్యాలెస్కి అధిపతి, ఆమె పెట్టుకునే వాచే 40 లక్షలు ఎంతో ఉందని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా కొన్ని. ఇప్పుడు విజిబుల్గా కంటికి కనపడే ఆస్తులు, తర్వాత స్వయంగా కేసీఆర్ గారికి ఈ ఫామ్ హౌస్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది, ఇంత లగ్జరీ ఎలా వచ్చిందని కూడా అడుగుతున్నారు కదా. గతంలో పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఉద్యమం నడపడానికే ఆయన దగ్గర డబ్బులు ఈటెలా హెల్ప్ చేశాడని చెబుతున్నాడు. ఆ మాట వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు. అట్లా ఇవన్నీ కూడా కాలక్రమేణా బయటకు వస్తాయమ్మా.